హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ డాండీ. అంతకుముందు పెట్టిన వీడియోకి 2 షేర్స్ 2 లైక్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. దట్ మెంట్ అ లాట్ టు మీ. ఎందుకంటే నేను ఎవరికి షేర్ చేసుకోలేదు, నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి ఎవరికి షేర్ చేసుకోలేదు. బట్ స్టిల్ 2 లైక్స్ 2 షేర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఆ వీడియో పెట్టినప్పుడు అనుకున్నాను కన్సిస్టెంట్గా డేకి ఒక వీడియో పెట్టాలని, కానీ నా వల్ల కుదరలేదు. అండ్ ఈ వీక్లో నా లైఫ్లో ఏం జరిగిందంటే స్నాప్ ఎగ్జామ్ రాసి వచ్చాను. 60 minutes ఎగ్జామ్, 60 questions ఉంటాయి. చాలా ఫాస్ట్గా ఉంటాయి. అసలు కళ్ళు మూసి తెచ్చే లోపల టైం అయిపోయింది. అసలు ఎలా అయిపోయిందో కూడా అర్థం కాలేదు, అంత ఫాస్ట్గా అయిపోయింది. ఎగ్జామ్ రాసి వచ్చాను, రిజల్ట్ వచ్చాక చూడాలి. అండ్ ఎన్మాట్ ఉంది ఈ వీక్. ఎన్మాట్కి ప్రిపేర్ అంటే ఆల్రెడీ క్యాట్కి చదివిన సిలబసే, బట్ స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉండాలి. చూస్తూ ఉన్నా ఏ స్ట్రాటజీ అప్లికబుల్ అవుతుందో అని. 224 వచ్చాయి అఫీషియల్ మార్క్లో. ఇంకా ఒక 15 మార్క్స్ అలా పుష్ రావాలి. కానీ ఎలా వస్తుందో ఏం చేస్తో తెలీదు. కానీ నేను ఎన్మాట్ ఎగ్జామ్ రాశాక నేను అనుకున్న స్కోర్ వస్తే నేను నా స్ట్రాటజీ మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అది ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఎప్పుడైనా ఎవరికైనా ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. తర్వాత ఐ రియల్లీ విష్ నేను ఒక మంచి కాలేజ్కి వెళ్ళాలని. అండ్ ఒకటి గమనించాను లైఫ్లో, ఎవరైనా నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను అది చేయాలి ఇది చేయాలి అనుకునే వాళ్ళకి చాలా మెంటల్లీ గజిబిజిగా ఉంటుంది వాళ్ళ బ్రెయిన్. ఎందుకంటే ఒక చోటు ఉండదు. నెక్స్ట్ ఏంటి అలా నన్ను లైఫ్లో బాగుండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి. అండ్ ఇంకొందరు ఉంటారు, ఐ డోంట్ బ్లేమ్ దెమ్ ఎయిదర్. నాకు కొంతమంది తెలుసు వేర్ దే గాట్ మ్యారీడ్ అండ్ వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అవేం అంటే ఆ థాట్ ఉండదు, లైక్ నేను వర్క్ చేయాలి, నేను కష్టపడాలి అని. వాళ్ళకి అంత మెంటల్ ప్రెషర్ ఉండదు అనేది నా ఒపీనియన్. బట్ ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ పీపుల్ విల్ ఓవర్కమ్ దట్. ఈవెన్ ఐ విల్ ఓవర్కమ్ దట్. ఎందుకంటే నాకు ఎంత మంచిది ఉన్నా కూడా అండ్ నేను ఎందుకో సాటిస్ఫై అయ్యేదాన్ని కాదు. అది చాలా బ్యాడ్ క్వాలిటీ. ఇన్ఫ్యాక్ట్ చాలామంది చెప్తాను, ఎందుకు ఇంత నీకు ఒక గుడ్ థింగ్ వచ్చినప్పుడు దాని గురించి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా నాకు ఇంకా వచ్చుంటే బాగుండు అని. సో అది దూరం చేసుకునే ప్రాసెస్లో ఉన్నాను. ఈ షిట్ అంతా ఎందుకు చెప్తున్నానంటే నా మనసులో ఉన్నది చాలా ట్రాన్స్పరెంట్గా బయటకు వస్తుంది. ఇది నేను బయటికి నా క్లోజ్ పీపుల్తో చెప్పచ్చు, బట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ టాకింగ్ మై హార్ట్, ప్యూర్లీ మై హార్ట్ అవుట్. అందుకే ఇదంతా చెప్తున్నా. ఇదంతా నా హార్ట్లో ఉన్నది. అండ్ ఐ డోంట్ నో, అసలు ఈ ఫేజ్ అనేది చాలా టఫ్గా ఉంది. ఎగ్జామ్స్ రాసే ఫేజ్, ఈ రిజల్ట్స్ అసలు ఎంత వస్తాయో తెలీదు. అండ్ తర్వాత గ్జాట్ ఎగ్జామ్ ఉంది, గ్జాట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. డెసిషన్ మేకింగ్ అని కొత్త టాపికే ఉంది. అసలు ఎలా చేస్తానో ఏం చేస్తానో తెలీదు. బట్ ఐ విష్ పాజిటివ్ థింగ్స్ హ్యాపెన్స్ టు మీ. మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే నేను బలంగా నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే నేను ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే దానికి డబుల్ నెగిటివ్ అయింది నాకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు నాకు ఇది బ్యాడ్ సారీ కట్ అయిపోయింది. నాకు ఇంత బ్యాడ్ అవుతుందంటే దానికి డబుల్ బ్యాడ్ అయ్యేది. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ తర్వాత ఎప్పుడైనా చెప్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 4 minutes 19 seconds అయిపోయింది. బట్ ఒక చిన్న బ్యాడ్ ఏంటంటే నాకు బ్లడ్ తక్కువైంది. నాకు బ్లడ్ తక్కువైంది అనుకున్నప్పుడు ఇంకా డ్రాప్ అయింది లెవెల్. లేదు నాకు బ్లడ్ పెరుగుద్ది అంటే మాత్రం పెరిగింది. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో పాజిటివ్గా ఉండాలి అని. ఎందుకంటే ఎంత నెగిటివ్గా ఉంటే అంత నెగిటివ్ అయితే దానికి ఆపోజిట్ కూడా అయిద్ది కదా. ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా అయిద్ది. సో నేను నా లైఫ్లో జరిగిన దాన్ని చూసి తెలుసుకొని నేర్చుకుంది ఏంటంటే పాజిటివ్గా ఉండడం. ఆ రోజు నుంచి నేను పాజిటివ్. ఓకే, బాయ్.